కపిలోపదేశము ఇది వేదాంత తాత్విక ఈ తాత్వికమైన శబ్దములచే తాత్విక అర్థములచే అర్థగర్భితమైన సాధారణ జనులకు జటిలమైనటువంటి కొన్ని తత్వ విచారములేదు. ఎందుకు అవంత చెప్తారండి? ఏదో ఒక చిన్న చిన్న కథలు చెప్పేసి ముగించండి అనుకున్నట్టయితే మనము ప్రతి సంవత్సరము పెరుగుతూ పోవాలి. ఐదవ తరగతి 5th స్టాండర్డ్లో ఉండే ఒక లాంగ్వేజ్ తీసుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకోండి. వాళ్ళు 7th స్టాండర్డ్కి వెళితే ఇంకా స్టాండర్డ్ పెరుగుతుంది, 10వ క్లాస్కి వెళితే ఇంకా స్టాండర్డ్ పెరుగుతుంది, తగ్గదు కదా. మీరు ఇప్పటికే వయస్సు ఎక్కి పెరుగుతూ వస్తున్నారు. మనము కూడా ఈ సబ్జెక్ట్లో కూడా స్టాండర్డ్ పెరగాల. తత్వము కఠినము కావచ్చు, అయితే మన మనస్సు మృదువు అవుతుంది. మనస్సు మృదువు కావాలంటే మంచి విషయములు ఎన్నుకొని మనము శ్రవణం చేయాలి. శ్రీకృష్ణుడు బాల్యలీలు చూడడానికి కథ బాగుంటుంది, అది కొంతవరకు. మనం పెరిగి ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి సబ్జెక్ట్ కొద్దిగా డ్రై ఉన్నప్పటికీ దాన్ని కొద్దిగా నేను దాన్ని సరళ రీతిగా మార్చి శక్యం ఉన్నంత వరకు దాన్ని మార్చి చెప్తూ ఉన్నాను. ఈ పవిత్రమైన శ్రేష్టమైన క్షేత్రములో కొన్ని గొప్ప విషయాలనే మనము శ్రవణం చేస్తాం. జరిగిన కథాభాగములో మనస్సు యొక్క మాలిన్యము తొలగించడానికి, మనస్సు అనేది మోక్షానికి తోడ్పడే మనకొక కొత్త మార్గములో వెళ్ళే వారికి ఒక మార్గదర్శి అంటారు, మార్గమును చూపించే ఒక గైడ్ అంటాం కదా. అలాంటి వ్యక్తి ఉంటే ఎలాగా మేము గమ్యస్థానాన్ని సుగమంగా చేరుకుంటాము. మనమందరము మోక్షమనే ఒక కొత్త మార్గానికి వెళ్ళేటప్పుడు మనకు తోడుగా తల్లి, తండ్రి, స్నేహితులు, ఆప్తులు ఎవరు వస్తారో ఎవరు రారో ఎవరిది వారు చూసుకుంటారు. కాబట్టి ఇంట్లో తల్లి తండ్రి పోషించవచ్చు, ధనమివ్వవచ్చు, అయితే మోక్ష మార్గంలో వెళ్ళే వారికి ఎవ్వరు లేరు. ఆ ఒక్క వ్యక్తే వెళతాడు. వెళ్ళేటప్పుడు తోడు ఎవరు ఉంటే వారి మనస్సే వారికి ఒక మిత్రుడు. అయితే మిత్రుడు శత్రుపక్షంలో చేరినప్పుడు ఆ శత్రుపక్షం నుంచి మన పక్షానికి మార్చుకోవాలి. మారినప్పుడు మనకు అండగా ఉండి మమ్ములను ఆ నూతన మార్గములో తీసుకువెళ్ళడానికి సహకరిస్తాడు. అలాంటి మనస్సును మన వైపు తిప్పుకోవాలన్నట్టయితే ఆ మనస్సుకు మంచి సంస్కారమును ఇప్పించాలి. మంచి సంస్కారము, చెడు సంస్కారం అంటే ఏమి ఉదయం చెప్పాను. దుష్ట సంగము, దుష్టులతో సహవాసము, దుష్టులతో వ్యవహారం, వారితో కూడి భుజించుట, తిరుగుట, ఇది చాలా హానికరము. మంచివారితో, సజ్జనులతో, భాగవతులతో, పరమ భాగవతులతో మన యొక్క జీవన ప్రయాణము సాగించాల. అలాంటి పరమ భాగవతులు, సజ్జనులు, మహానుభావుల సాంగత్యము ప్రతి జన్మకు భగవంతుణ్ణి మనం అడగవలసింది. నాకొచ్చే జన్మలో నన్ను ఇంత గొప్పగా ధనవంతునిగా పుట్టించు అని అంటే దేవుడు వింటాడో లేదో తెలియదు, కానీ ప్రతి జన్మకు నాకు ఒక మంచి సజ్జన సాంగత్యాన్ని ఇవ్వమని అడిగితే 100కి 100% భగవంతుడు అంగీకరించి అనుగ్రహిస్తాడు. కాబట్టి సత్సాంగత్యాన్నే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఆ సత్సాంగత్య ఫలమేమి అనేది కూడా ఉదయం కథాభాగములో వినిపించాం.
సజ్జనులంటే ఎలాగుంటారో, వారి ఆకారమే ఒక విధంగా ఉంటుందా? వానరులు ఎలాగుంటారంటే వానరుని లక్షణం చెప్పవచ్చు, తోక ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని. అయితే సజ్జనులను మనం ఏ విధంగా గుర్తించాలా? ఆకారమా, వారి వేషమా, దేన్ని బట్టి గుర్తించాలా? ఇదే ప్రశ్న దేవహూతి కపిల వాసుదేవుని అడుగుతుంది. ఎవరు కుమార సజ్జనులంటే? వారి గుణములేమి? వారిని ఎలాగా మనం గుర్తించాలా? ప్రయోజనము వారితో ఉంటే మనకు కలిగే లాభమేమి అంటే, వారి సహవాసముచే మనకు భగవంతుని యందు భక్తి, భగవద్జ్ఞానము లభించి ఆ జ్ఞాన భక్తుల ద్వారా మోక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. వారి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటారు, వారి వ్యవహార శైలి ఎలాగుంటుంది అంటే అంటున్నారు, తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. ఒక 8-10 శబ్దాలతో సజ్జనులను పరిచయం చేయిస్తున్నాడు కపిల మహాముని. వారిని తితిక్షవః. తితిక్ష అనే శబ్దము సంస్కృతములో శాస్త్రీయ శబ్దానికి అర్థము దేనికంటే అన్ని విషయములకు తట్టుకొని సహించుకొని ఉండుట. దేనికి తితిక్ష? ఏ విషయంలో? సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా సుఖ దుఃఖములను సమానంగా ఏ వ్యక్తి భావిస్తాడో ఆ వ్యక్తికి తితిక్షావంతుడు అని అంటారు. కృష్ణుడు కూడా దీన్ని చెప్పాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీ మునిరుచ్యతే. ఒక మనిషిని మనం ఎగ్జామ్ చేయాలంటే ఎలాంటి వ్యక్తి అన్నట్టయితే, వారికి సుఖము దుఃఖము కలిగినప్పుడు వారిని పరిశీలించాలి. శీతోష్ణ విషయములను, ఎక్కువ ఎండ అయితే తట్టుకోలేదు, ఎక్కువ శీతమైతే కూడా తట్టుకోలేదు. సుఖము దుఃఖము, ఆ సుఖం వచ్చినప్పుడు ఆ సుఖములో మైమర్చిపోతారు. దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతారు. ఒక సుభాషితకారుడు దీన్నే చెప్తాడు. కృష్ణుని భగవద్గీతను ఆశ్రయించుకొని చెప్తాడు. సంపత్సు మహతాం చిత్తం భవేదుత్పలకోమలం ఆపత్సు చ మహాశైల శిలా సంఘాత కర్కశం. మహాత్ములకు సంపద వస్తే ఉత్పల కోమలం, కలువ పుష్పములు ఎంత మృదువుగా ఉంటుందో వారి మనస్సు అంతే మృదువుగా ఉంటుంది. ఆ సుఖానికి సంపదకు నాకు సంపద వచ్చింది అని చెప్పేసి చాలా ఆ సంపదలో లోకాన్ని, తనను, తన ఇంటిని, భగవంతుణ్ణి మర్చిపోతారు. ఆ మహాత్ములకు సంపద వస్తే అతి మృదువుగా మనస్సు పెట్టుకొని వచ్చింది లేనిది ఏది తెలియకుండా సాధారణంగా ఉంటారు. ఆపద కలిగితే కొద్దిగా ఏమన్నా అయితే మనస్సుకు చాలా బాధ, అయ్యో అలాగైందా ఎలాగైందని ఆ మనస్సు బలహీనంగా అయిపోయి వారి యొక్క గుండె నిలబడిపోయే పరిస్థితి వస్తుందట. అప్పుడు తట్టుకోవాలి ఆపదల్లో. సంపదలో ఎక్కువగా మనము
వచ్చిందని చెప్పేసి ఆనందం పొంగేంత పోకుండా, దుఃఖములు వచ్చినప్పుడు మానసిక దౌర్బల్యాన్ని ప్రదర్శించక, మనస్సును కంట్రోల్లో, తన అధీనములో మనస్సును ఉంచుకున్నటువంటి, మనస్సును గట్టిపరుచుకోవాలి. మహాత్ములు ఇలాగుంటారట. ఆపత్సుచ శిలాశైల మహాశిలా సంఘాత కర్కశం. ఆపదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద పర్వతంలో ఉండే బండరాళ్ళు ఎంత స్థిరంగా, దృఢంగా, గట్టిగా ఉంటుందో వాని హృదయం కూడా అంతే గట్టిగా ఉండి, రాని ఏ ఆపదలు వచ్చినా నాకేమవుతుంది. మన దాస సాహిత్యంలో వ్యాస విఠల అనే అంకితంతో ఒక మహనీయుడు రాస్తా. పాండురంగస్వామి భక్తులు పాండురంగస్వామిని అడుగుతారు, సుఖవాగలి బహు దుఃఖవాగలి సఖనీ నాగిరు పాండురంగ. నాకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీవు నాకు స్నేహితుడిగా ఉంటే నాకు దేని వలన కూడా నాకు హాని కాదు. నాకు అదొక్కటి ఇచ్చేసి నీవు నాకు స్నేహితుడిగా ఉండు. అలాగే సుఖ దుఃఖములను సమానంగా చూసుకుంటూ ఏ మార్పు ఆ రెండిటిలో రాకుండా ఉన్నట్టయితే వారికి సంపద వచ్చినా రాకపోయినా రెండూ కూడా సమానమే. దాన్ని తితిక్షవ అని ఒక లక్షణంతో చెప్తున్నారు. తర్వాత కారుణికాహ, కరుణాశాలులట. ఆ కారుణ్యము కూడా నిర్నిమిత్తంగా ఉంటుంది. మనము కరుణను చూపిస్తారు ఎవరికి? మన పిల్లలు, మన ఇంటికి కావలసిన వాళ్ళకి ఏమన్నా అయితే అంటాం. ఎవరికి వేరే వాళ్ళకైతే దాన్ని చూచి చూడంటకు వదులుతాం. ఇంకేదైనా ఆపదలు గిట్టపోయిన వాళ్ళు, నది వచ్చి కొట్టుకుపోయినారు, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా, పర్వాలేదు. ఇది మహాత్ముల లక్షణం కాదు. మహాత్ముల లక్షణమేమి? నిర్నిమిత్తేన అంటారు. ఏ నిమిత్తము, వారి బంధుత్వమా, స్నేహితమా, మాకు ఆపదలో సహాయం చేశారు, ఇవేదీ లేకుండా తోటి మనుష్యులు కాబట్టి మనకేమైనా హాని అయితే ఎంత బాధపడతామో వేరే వారికి కూడా హాని కలిగితే అంతే బాధపడినటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అది సజ్జనుల లక్షణమట. కారుణికాః సుహృదః సర్వదేహినాం. సకల ప్రాణుల యందు సౌహార్ద్రం అనేది కావాలి. సౌహార్ద్రం అనేది చాలా ముఖ్య. అది గుణము మనుష్యులకు. అది భూషణమట. అది గుణం మాత్రం కాదు. ఒక మనిషికి అలంకారం చేసుకుంటే ఎంత బాగా అగుపిస్తారు. అయితే ఈ అలంకారములు ఇది భూషణములు కాదు, తాత్కాలికమట. కేయూరాణ విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నస్నానం అని చెప్తూ చివరికి ఏది భూషణం అంటే వాగ్భూషణం భూషణం అంట. క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇవంతా అలంకారాలు నశ్వరమది. మన మంచి సంస్కారయుక్తమైనటువంటి మంచి మాటలు, మంచి మనస్సు ఎవరుకుంటుందో అది భూషణమట. మనుష్యులకు అత్యంత అలంకార వస్తువు సౌహార్ద్రమట. సౌహార్ద్రం లేని మనిషి, గుండె లేనటువంటి, హృదయం లేని మనుష్యలాగో, హృదయం లేనటువంటి వ్యక్తి ఆకారం మాత్రం. సౌహార్ద్రం లేని వ్యక్తి కూడా అలాగే. అది రావాలా? సుహృద సర్వదేహినాం. దేహి అంటే ఇక్కడ దేహము గలవాడు, ఒక తోటి మనుష్యుడని అర్థం. సర్వదేహినాం అంటే సకల ప్రాణుల, ఒక మనుష్యుడు కావచ్చు, బంధువు కావచ్చు, బాంధవేతరులు కావచ్చు, పశుపక్షులు కావచ్చు.
ఎవరికైనా ఏమైనా ఆపద కలిగితే ఆ ఆపద తన ఆపదగా భావించి బాధయుక్తమైన మనస్సు చేత వారికి నేనేమైనా చేయాలా అనే ఒక భావన వస్తే అది సౌహార్ద్రం అంట. ఇది మనుష్యుల అవశ్య కర్తవ్య కర్మ. ఇది దీన్నే మధ్వాచార్యులు గీతా భాష్యములో ఒక చోట దీన్ని ప్రస్తావిస్తారు. భగవంతుడు మనకు విలువైనటువంటి మానవ జన్మనిచ్చాడు. దీని విలువ ఎంత అంటే మనము చెప్పలేం. మనము రోజు అనేక ప్రాణులు జంతువులను చూస్తుంటాం. మన ఇంటి దగ్గర రోజు ఒక ప్రాణి, ఒక కుక్క వస్తుంటుంది, ఒక కాకి వస్తుంటుంది. మనము ఉన్నాం. ఆ కుక్కలో ఉన్నటువంటి జీవి, ఆ జీవమైతే ఏ జీవికి కుక్క దేహం వచ్చిందో, కాకికి ఏది వచ్చిందో, ఒక క్రిమికి కీటకానికి ఏ దేహం వచ్చిందో మనకు దేహం. ఇక్కడ లోపలుండే జీవుడు కానీ ఆ లోపలుండే జీవుడు అందరూ ఒక్కరే. అందులో కుక్కలో ఉండే జీవుడు అల్పుడు, మనుష్యులో శ్రీమంతుడు, ఒక పెద్ద అధికారంలో ఉండే ఒక జీవుడు గొప్పవాడు లేదు. వాని కర్మానుసారంగా వానికి ఉన్నత పదవి, ఉన్నత కులము, ఉన్నత దేహము, ఈ ప్రాణి దేహము అది వచ్చింది. అందరూ జీవులు ఒక్కరే. అది వారి కర్మానుసారంగా వచ్చినటువంటిది. ఈ విధంగా సకల ప్రాణులకు ఏదైనా ఆపద వస్తే అందరూ మేమందరము ఒకటే. ఎవరికి ఏదైనా హాని కలిగినా, ఆవశ్యకంగా ఏదైనా కావలసి వచ్చినా సమకూర్చేది ఆ ప్రాణుల కంటే గొప్ప ప్రాణి ఏది? మానవ జాతి ప్రాణి. ఆ మానవుడు అనేవాడు అందరికంటే గొప్పవాడు. అతడు ఆ ప్రాణుల యందు దయ ఉంచి వారికి కావలసినటువంటి ఉపకారములను సమకూర్చాలి. దీన్ని చెప్తారు నానాజనస్య శుశ్రూష కర్తవ్య కరవన్మితే అని చెప్తారు మధ్వాచార్యులు. నీకు భగవంతుడు వేరే ప్రాణుల కంటే ఒక గొప్ప స్థానం ఇచ్చాడు. మన ఊర్లో ఎన్నో ప్రాణులు తిరుగుతుంటుంది. అవన్నీ నైమిషారణ్యానికి వచ్చిందా? బద్రీనాథ్కి వెళుతుందా? రామేశ్వరంలో సముద్రము అన్ని బావుల స్నానం చేయాలంటారు. లెక్కలేనన్ని బావులు. అవి చేయడం తెలుసా వాటికి? అవి వచ్చి భాగవత సప్తాహం వచ్చి వింటుందా? మనిషికి మాత్రమే అది తెలుసు, పశుపక్షులకు తెలియదు. అంటే మనుష్యులైన మనము పశుపక్షుల ఆ జన్మ దాటి 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 పైకొచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పర్వతం అధిరోహిస్తాం, ఎక్కి ఎక్కి పైకి వచ్చిన తర్వాత చాలా అల్ప స్థలం ఉంటుంది, చాలా గట్టిగా పట్టుకుంటారు. ఏమైనా అయితే కాలు జారి కింద పడిపోతాం. మళ్ళా పైకి ఎక్కడము కష్టమవుతుంది. అలాగా పర్వతాగ్ర శిఖరాగ్రానికి మనం ఇప్పుడు చేరుకున్నాం. ఇన్ని జన్మలు దాటి 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 ఇంత పైకి ఉన్నటువంటి స్థానాన్ని అధిరోహించి వచ్చాం. ఏదైనా అపచారం జరిగితే మళ్ళా కింద పడిపోతాం. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి పైకి రావాలో మళ్ళా సాధ్యం కాదు. అందుకే మానవ జన్మ శ్రేష్టం అంటారు. ఇలాంటి మానవులకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు శాస్త్రకారులు. నానాజనస్య శుశ్రూష కర్తవ్య కరవన్నితే. డబ్బు ఎక్కువ సంపాదించిన వారికి ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది. సేల్స్ ట్యాక్స్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అలాగే మానవునికి ఒక ట్యాక్స్. నీవు మానవ జన్మ ఎత్తావు కాబట్టి నీవు ట్యాక్స్ కట్టు ఉంటారు. భగవంతుడు చెప్తాడు, ఏమా ట్యాక్స్? నీ తోటి ప్రాణులకు హాని కలిగితే, అపకారం కలిగితే ఉపకారం చేసేది నీ కర్తవ్యం. ఇదే నాకు నీవు కట్టవలసిన ట్యాక్స్ అంటాడంట భగవంతుడు. ఒక రూపాయి కాయిన్ తీసుకుంటాం, ఒక చోట ఒక గుర్తు, ఇంకో చోట ఒక గుర్తు. దాన్ని ఏమంటాము? బొమ్మ, పరుసు.
ఒకటి మాత్రం అండి, ఇంకోటి లేకపోతే ఆ కాయిన్ ఎవరైనా తీసుకుంటారా? అది తీసుకోరు, పనికి రాదంటారు. రెండు వైపులా ముద్రించాల. అదేవిధంగా మానవ జీవనము ఒక రూపాయి బిళ్ళవలె. రెండు వైపులా దానికి ఒక చిహ్నములు ఉండాలి. ఒకటేమి మన నిత్య కర్మ అనుష్ఠానము, జపతప పారాయణ పురాణ ఆధ్యాత్మిక శాస్త్రముల శ్రవణము, అది మన కొరకు సాధన. అయితే నీవు వేరే వారికి నీ కాంట్రిబ్యూషన్ ఏమి? నీ తోటి మనుషులకు, తోటి ప్రాణులకు నీవేమి ఇస్తున్నావు? ఏమి ఇవ్వకుండా నీ అంతగా నీ వెళతావా? నీకు నేను ఉత్తమ లోకానికి పిలుచుకుపోను. నీవేదైనా కూడా మరొకరికి నీ నుంచి సహకారం అందించాలి. అది మానవ సేవయే మాధవ సేవ అని మనం ఏమంటాం కదా. నానాజనస్య శుశ్రూష కర్తవ్యా కరవన్మితి. చేయాల్సిన పని రెండవదేమి? ఒకటి మన నిత్య కర్మానుష్ఠానం మనం చేసుకున్నదైతే, రెండవది ఆ రూపాయి బిళ్ళకు రెండవ భాగం ఉన్నట్టుగా మనము నానాజనుల, నానా ప్రాణుల అందరికీ కూడా మనం ఏదైనా సహకారం చేయాలి. కరోనాలో బాధపడే వారికి అందరికీ కూడా శక్తి ఉన్నంత అన్నదానం చేశారు మహానుభావులు. కొందరు వస్త్రదానం చేశారు, ప్రాణదానం చేశారు, ధనదానం చేశారు. అలాంటి ఆపదలో అందరినీ ఆదుకోవాలి. ఆపద కాలంలో ఆదుకున్న వారికి భగవంతుడు ఇంకా ఎక్కువగా, వారికి ఏమైనా ఆపదలు వస్తే భగవంతుడే వచ్చి ఆదుకుంటాడు అటువంటి వారికి. అది మానవ జాతికి మాత్రమే మన సహకారం కాదు. కొందరు చేస్తారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్, పుస్తకములు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఇచ్చి చేస్తున్నారు. సంతోషం, చాలా మంచి పని. అయితే అది కేవలం మానవులకే కాక వేరే ప్రాణులకు ఏదైనా హాని కలిగినా కూడా ఆ ప్రాణులను కూడా విచారించండి. అందుకే చెప్తారు నానాజనస్య శుశ్రూష. అది సాధారణ మనుషులకు అంత విశాలమైనటువంటి మనస్సు ఉండదు, ఉన్న అర్థం కాదు. మహానుభావులు ఏ ప్రాణిని చూచినా దయ కలుగుతుంది వారికి. మన దాస సాహిత్య పరంపరలో పురంధరదాసుల తర్వాత చాలామంది వచ్చారు. ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి, పురంధరదాసుల వంటి మరొక గొప్ప వ్యక్తి విజయదాసుల వారిని, గొప్ప మహిమాన్వితులు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు. ఈ దాస సాహిత్య పరంపరలో వచ్చినటువంటి వారు కేవలం వాగ్గేయకారులు మాత్రం కాదు, తపశ్శక్తి సంపన్నులు కూడా. వారు కాశీ యాత్రకు వెళ్ళారు. వెళ్ళి కొంతకాలం, అంటే వెళ్ళడానికే 1 సంవత్సరం పైన పడుతుంది, రావడానికి 1 సంవత్సరం. అక్కడ ఒక 2 మాసాలు 3 మాసాలు ఏమో వాసం చేస్తారు. తిరిగి వస్తున్నారు. నడిచి వెళ్ళాలి. వారి అనుష్ఠాన సామగ్రులు, వారి వస్త్రములు, కట్టుకునే వస్త్రములు అంతా తగిలించుకున్నారు. ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు, ప్రతి క్షేత్రానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక గుర్తుకు తీసుకొస్తారు. తిరుపతికి వెళితే లడ్డు ప్రసాదం తీసుకొస్తారు. కాశీకి వెళితే గంగను చేస్తారు. ఒక పాత్రలో గంగను తెచ్చి గట్టిగా కట్టుకొని దాన్ని తెచ్చి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో నిండు వైశాఖ మాసం, మధ్యాహ్న కాలం నడుస్తూ వచ్చే ఆ ప్రాంతంలో దాదాపు ఒక 2-3 మైళ్ళ దూరంలో ఏ జలాశయం లేదు. అది రోహిణీ కార్తెలో మండు టెండ. అక్కడ ఒక గాడిద నీరు లేక కింద మూర్ఛపడిపోయి కాళ్ళు కొట్టుకుంటుంది. ఎందరో అక్కడ ఆ దారిలో పోయి వాళ్ళందరూ చూస్తున్నారు. అయ్యో పాపం అనుకోండి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చూచారు. ఎందుకు అలా చేస్తుందని అక్కడ ఉండేవాడిని అడిగితే, లేదు, నీరు లేదు, మనుష్యులే బాధపడుతున్నారు, మూగ ప్రాణి, దీనికి తెలియటం లేదు, నీళ్లు పోస్తే బతుకుతుంది అని అన్నారు. విజయదాసుల వెంట 2 శిష్యులు వస్తున్నారు. విజయదాసుల వారు అంటున్నారు, ఆ ప్రాణిని బతికించాలా?
అవును, బతికించాలా? అయితే నీళ్ళు ఎక్కడిది? ఎక్కడ లేదు, చూడండి ఎక్కడైనా ఉందేమో అంటే లేదు, సమీపంలో లేదు. అయితే వాళ్ళు అన్నారు, లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర గంగా నీళ్ళుంది, ఆ నీళ్లు వేసేస్తాం. వద్దు వద్దండి, ఇంత కష్టపడి గంగకి వెళ్ళి మీరు కాశీకి వెళ్ళి తీసుకొచ్చారు, మళ్ళీ ఎప్పుడు వెళతారో ఏమో, వద్దు. వాళ్ళు ఒకే మాట చెప్తారు, దేవుడు ఆయుష్ ఇస్తే ఇంకెన్నిసార్లైనా కాశీకి వెళ్ళి గంగ చేస్తాను, అయితే ఈ గాడిద చనిపోతే అయిపోయి జీవనమే అయిపోతుంది. ఇది ముఖ్యం కాదు, గంగకి వెళ్ళడము కష్టం కాదు, దీన్ని చనిపోయిన తర్వాత బతికించేది కష్టము. ఏమైనానండి, నేను వేస్తానని దాని నోట్లో ఆ గంగా నీరు వేస్తా, అది తాగిన తర్వాత అది ఆ ప్రాణి లేచి కూర్చుందట. ఇది ఎవరికి వస్తుంది? ఇంత విశాలమైనటువంటి భావన మహాత్ములకు వస్తుంది. ఆ సౌహార్ద్రం అనేది అది చెప్పి ఇలా చేయండి అని చెప్తే వచ్చేది కాదు, అది స్వభావ సిద్ధంగా ఉండాలి. ఇది మహాయోగుల యొక్క, మహనీయుల యొక్క స్వాభావిక గుణం. ఇది నానాజనస్య శుశ్రూష కర్తవ్య కరవన్నితి. భగవంతుడు చెప్పినటువంటి మానవ జాతికి ఇచ్చేది ఏమిటంటే, ఒక ట్యాక్స్ కట్టండి అంటే ఆ ట్యాక్స్ కడితేనే, లేదా ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ వచ్చి డబ్బు ఉన్నవాని వాని ఇన్కమ్ను సీజ్ చేసేసి తీసుకెళ్ళిపోతాం. అలాగే శక్తి ఉన్నటువంటి మనిషి సరిగా తోటి వారికి సరి చేయకపోతే అతన్ని కూడా పైకి రానియకుండా కూర్చోబెడతాం. సత్పురుషుల లక్షణము ఇలాంటిది అని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత అజాతశత్రవ, అజాతశత్రువులు ఉంటున్నారు. ఈ శబ్దాన్ని ఎక్కడ విన్నాం? మహాభారతంలో ధర్మరాజును పాత్రలో విన్నాం. దానికి అర్థమేమి? అజాత శత్రువులు లేనివారు అని అర్థం చేస్తాం. ఇది లోక రూఢిలేండి. ధర్మరాజుకు శత్రువులు లేరా? ఎంతమంది లేరు శత్రువులు? కౌరవులందరూ శత్రువులే. అజాత శత్రువులు అంటే శత్రువులు పుట్టనే లేదంటారు. అర్థం వేరే ధర్మరాజు విషయంలో ఉండని. ఇప్పుడు ప్రస్తుతము వీరు అజాత శత్రువులుగా ఉంటారట. ఈ వీరు సజ్జన శిరోమణులు. ఏమి అజాత శత్రువు అంటే, అజాత అని సంస్కృత శబ్దానికి తనతో పాటు పుట్టినటువంటి కామక్రోధాదులను శత్రువుగా భావించేవారు ఎవరో వారు అజాత శత్రువులు. బయటి శత్రువులు కాదు శత్రువులు, ఆ శత్రువులు నీ లోపలనే ఉన్నారు. ముందు లోపలుండే శత్రువును జయించు, ఆ తర్వాత బయటి శత్రువులను జయించవచ్చు. ఇది ప్రహ్లాదుడు చెప్పిన మాట. తండ్రి కంటాడు, నా శత్రువు వాడు విష్ణువు, అతని భక్తుడు నీవు నాకు శత్రువు, కాబట్టి నా శత్రువైన విష్ణువును ముందు గెలిచి తర్వాత నీతో మాట్లాడతాను అంటాడు. ప్రహ్లాదుడు నవ్వుతాడు, తండ్రి విష్ణువు బయటివాడు, అతన్ని నీవు శత్రువు అంటున్నావు, ముందు నీ లోపల శత్రువులు ఉన్నారు, వారిని జయించు చూస్తాం. కామక్రోధములు నీ లోపల ఉన్నది కదా, అదే నీ శత్రువులు. అది పోతే నీవు బయటి వారిని ఎవరిని ద్వేషించవు. నీవు తనతో పాటు పుట్టిన అరిషడ్వర్గములు కామక్రోధాదులను ఎవరైతే శత్రువుగా భావించి దూరముంచుతారో వారు అజాత శత్రువులు. శాంతాః సాధవః. శాంత అంటే శాంతమైన మనస్సు కలవారు, భగవంతుని యందే నిష్ఠావంతులై ఉండేవారు. ఇంకోటి చెప్తున్నారు, మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం. నిజమైనటువంటి సాధువులు అంటే నాయందు, కపిల వాసుదేవుడు చెప్తున్నాడు, నాయందు అనన్య భావముచే భక్తిని గావించే వ్యక్తులు. అనన్య భావనం అంటే ఏమి?
అనన్యము అంటే నీవు నేను వేరే కాదు, ఇద్దరు ఒకటే, అన్యులు కాదు అని కొందరు దీనికి వ్యాఖ్యానిస్తారు. అది సరి అయింది కాదు. అనన్య భావనం అంటే ప్రపత్తి శరణాగతి పొందేది. గజేంద్రుడు మొసలి బాధకు గురి అయ్యాడు. తన పరివారము బయట ఏనుగులు లాగుతూ ఉంది, లోపల ఒకే ఒక మొసలి లాగుతుంది. బయట 1000 కొలది ఏనుగులు బయట లాగుతుంది. సాధ్యం కాలేదు. ఎంతకాలమైంది అంటే ఆశ్చర్యమవుతుంది. భాగవతం చెప్తుంది గజేంద్ర మోక్షంలో, సమా సహస్రా వ్యగమన్ మహీపతే. పరీక్షిత, నీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఒక్క మొసలి ఆ ఏనుగును పట్టి పీడించింది ఎంతకాలం అంటే 1000 సంవత్సరముల కాలం. పట్టి పీడిస్తుంది, లాగుతుంది, రక్తమంతా వెళ్ళిపోయింది, ఇంకా ప్రాణం లేదు, కింద పడిపోతుంది. తన వారందరూ ప్రయత్నించి విఫలులయ్యారు. అప్పుడు గజరాజుకు స్మృతి వచ్చింది. నన్ను నావారు రక్షిస్తారని చెప్పేసి నేను భావించాను, అది అబద్ధము. నేనేం తెలుసుకున్నానో సరి అయింది కాదు. నన్ను రక్షించడానికి నన్ను కన్న తండ్రులు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, నా పిల్లలు కానీ, భార్య కానీ, నా స్నేహితులు కానీ ఇలాంటి ఆపదల నుంచి రక్షించలేరు. రక్షించడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్నే శరణు పొందుతానని చెప్పేసి ఆ వ్యక్తిని సకల లోకానికి, సకల ప్రపంచానికి తండ్రి వంటివాడు, జగత్తును సృష్టించినవాడు, జగత్తును పరిపాలించినవాడు, చివరి కాలంలో జగత్తునంతా ప్రళయములో తన ఉదరములో నుంచుకునేవాడు ఎవడో వాడే నా రక్షకుడు. పొడుపు కథ చెప్పినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. నన్ను రక్షించే వ్యక్తి ఆ వ్యక్తి. ఏమన్నాడు? లావొక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యను, ప్రాణంబులు ఠావులు దప్పెను చెప్తూ మూర్ఛ వచ్చిందట. నాకు ఇంకేం లేదు, నీవే తప్ప ఇతప్పరు, నీవు తప్పితే రక్షించడానికి నాకు మరొక వ్యక్తి లేదు, నీవు మాత్రమే అని అతన్నే శరణు పొంది అతనికే శరణాగతి అయి నీవే రక్షించాలా అని చెప్పేసి ఏం భావన ఉందో ఆ భావననే అనన్య భావన. నన్ను రక్షించడానికి ఆ భగవంతుడు తప్పితే వేరే ఎవరికి సాధ్యం కాదు. అలాంటి అనన్య భావనతో భగవంతుని కొలుచుట ఇది సత్పురుషుల యొక్క లక్షణ. మనము ఎవరిని ఆశ్రయిస్తాం, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని చెప్పేసి అందరు చేతులు ఎత్తిన తర్వాత దేవుడా నీవే రక్షకుడు ఉంటారు. అదే దేవుని ముందే తెలిసింటే ఇంత కష్టం ఉండేదా? ఈ మాటను శ్రీకృష్ణుడు చెప్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఈ గజరాజు ఇలా ప్రార్థించాడు, ఆ భావనతో నన్ను ప్రార్థించండి. కృష్ణుడు అంటాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ మనుష్యులు, ఏ జీవులు నన్ను అనన్య భావన చే, నీవు తప్పితే రక్షించడానికి మరొకరు లేరనే భావన చే నన్ను కొనియాడతారు, వారికి నేనేం చేస్తాను? తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అంట. వారి యోగక్షేమములు చూస్తాను. మనం చెప్తాం వారి యోగక్షేమాలు చూస్తారండి వీరు అని ఇంకొకటి అంటాం. ఆ మాట తెలియక చెప్తూ ఉంటాం. వారి యోగక్షేమం అంటే ఏమి? ఏదో ఒక జ్వరం వచ్చినప్పుడు మందులు ఇచ్చింటారో లేదా ఇంకేదో ఒకటి సహాయం చేసింటారు, యోగక్షేమము. సరే, మన లోక వ్యవహారములో ఆ ఒక భావన అంటుంటాము అనని పర్వాలేదు. నిజంగా యోగక్షేమం అంటే ఏమి అర్థము? అది చూచేవారు, చేసేవారు ఎవరు, ఎవరికి చేస్తారు? యోగము క్షేమము. యోగం అంటే
ఈ లోకములో ఉన్నంత వరకు వారికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టము తాత్కాలికంగా ఉంచి దాన్ని వెంటనే పరిహరించి దానికి ఒక మంచి మార్గాన్ని చూపించే శక్తి కలిగిన వ్యక్తి ఎవరు? ఆ భగవంతుడు తానే వీరికి ఆ స్థితిని కల్పిస్తాడు. ఏ ఆపద లేకుండా ఇక్కడ ఈ సంసారంలో ఉన్నంత వరకు చూసుకుంటాం, తర్వాత వదిలేస్తాడంటే లేదు. క్షేమం అన్నారు. క్షేమం అనే శబ్దానికి ఈ సంస్కృతంలో మోక్షము. ఈ లోకము వదిలి ఆ ఉత్తమ లోకానికి వెళ్ళినా అక్కడ చూసుకుంటాడు, ఇక్కడ కూడా చూస్తాడు. అది ఎవరో చెప్పింది కాదు. ఏదో ఒక ప్రసంగంలో ప్రజల నుంచి మాకు ఉపకారం ఉంటుందని చెప్పేసి నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి 2 రోజులు చేసి తర్వాత వదిలిపెట్టే మాటలు కాదు ఇది. మన భగవంతుడు చెప్పే మాటలంటే ఏం చేస్తాడో అదే చెప్తాడు, ఏం చెప్పాడో అది చేస్తాడు. భగవంతుని లక్షణం. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అన్నాడు. అలాంటి ఇహలోక పరలోకములలో ఏ వారికి కొరత లేకుండా చూసుకునే ఒక బాధ్యత నాది అని భగవంతుడు అంటాడు. ఎవరికి అంటాడు? ఇలాంటి సౌహార్ద్రవంతులకు మాత్రమే చెప్తాడు. ఈ మై అనన్యేన, నాయందు ఈ అనన్యమైనటువంటి భావనచే భక్తిని ఎవరు చేస్తారో వారికి నేను సహకరిస్తాను అంటాడు భగవంతుడు. తర్వాత మత్కృతే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవా, నా కొరకు అన్ని కర్మలను వదిలి బంధువులందరినీ వదిలి ఉండేవారు సత్పురుషులు. బంధువులను, ఆప్తులను, ఇష్టలను వదిలేయాల. అన్ని కర్మలు వదిలేయండి. కొన్ని టెలిగ్రామ్ వర్డ్స్, ఇంతకుముందు టెలిగ్రామ్ అని వచ్చేది, అంటే ఇప్పుడు ఫోన్లో ఉండే వాట్సాప్ బదులుగా టెలిగ్రామ్, అది కాదు. మా చిన్నప్పుడు టెలిగ్రామ్ అని వచ్చేది. చాలా కొద్దిగా వర్డ్స్తో పంపేవాడు, ఎక్కువ డబ్బు అవుతుందని చెప్పేసి. ఇప్పుడు సెల్ఫోను, వాట్సాప్, అప్పటికప్పుడు కాల్స్ ఉంది చేస్తారు. పోస్ట్ కార్డులు, లెటర్లు ఇప్పుడు తగ్గిపోయింది, టెలిగ్రామ్ తగ్గిపోయింది. అక్కడ వర్డ్స్ వచ్చేది చాలా కొన్ని శబ్దములతో పెద్ద అర్థం రావాలని. కొద్దిగా వర్డ్స్ అటు ఇటు అయిపోతే అర్థమే అయ్యేది కాదని. ఆ విధంగా వేదముల్లో, ఉపనిషత్తుల్లో, శాస్త్రముల్లో కొన్ని వర్డ్స్ ఉంటుంది. సాధారణ అజ్ఞజనులు పూర్తిగా శాస్త్రాన్ని చదువుక ఏదో ఒక పేజీ మాత్రం చదువుకొని ప్రవచనం చెప్తూ ఉన్నట్టయితే అబద్ధమైనటువంటి అర్థమే చెప్పాల్సి ఉంటుంది. సర్వకర్మలను వదిలేసేయండి, వారు నాకు ఇష్టం అంటే నిజంగా మనం చేసే కర్మలు వదిలేయాలన్నా? నిత్యం దేవుని పూజించేది వదులుతారా? దీపారాధన ఇక్కడ చెప్పారండి, దేవుని ఏ కర్మలు వద్దున్నారు, ఇంట్లో దీపం పెట్టకుండా చూడండి ఏమవుతుందో తర్వాత చూస్తాం. ఏ ఇంట్లో, దేవుని ఇంట్లో గదిలో దీపం లేదో అది శ్మశానంతో సమానమాట. ఎంత కష్టమైనా దీపం చేయాలి. ఎప్పుడు? ఇంట్లో ఎవరైనా పెద్దలు పోయినప్పుడు. అన్ని రోజులు దేవుని ఇంట్లో పోలేం కాబట్టి దీపం వెలిగించేది కూడా అప్పుడు అది సరి అయిన సమయం కాదు కాబట్టి వదిలేస్తా. అయితే ఇంటి పురోహితులు ఎవరైనా వస్తే ఒక చోట, వీళ్ళు తిరిగే చోట కాకుండా వేరే చోట దీపం పురోహితులతోనో ఎవరితో అయినా కూడా ఇంటి వీళ్ళుంటే వాళ్ళతో చేయిస్తారు. అయితే ఎప్పుడూ ఇంట్లో దాన్ని వెలుగుతూనే ఉండాలి. ఫండమెంటల్. పండగ రోజుల్లో దేవుని విశేషంగా ఆరాధన, తలంటుకోవడం, ఇదంతా సాంప్రదాయ కర్మలే కదా. ఇదైనా వద్దంటారా? చేసే తీరాలని ధర్మశాస్త్రంలో చెప్తుంది. మళ్ళా కర్మలు వదిలేయమంటే అర్థమేమి? మత్కృతే త్యక్త కర్మాణ, నా కొరకు కర్మలు వదులుట అంటే ఏది? కర్మలు 2 ఉంది.
అది ఒక ప్రసిద్ధమైన కర్మలు, నిషిద్ధమైన కర్మలు. సత్కర్మలంట మంచివి, కొన్ని నిషిద్ధ కర్మలు ఉంటుంది, దాన్ని వర్జించండి. ఇంట్లో పెద్దల తిథి శ్రాద్ధం చేస్తాడు, చేసేంత వరకు ఏం తినకూడదు, ఏం తాగకూడదు, అది నిషిద్ధం. అది తిని చేస్తే ఫలితం వెళ్ళిపోతుంది. ఆ రోజు ఏకభుక్తంగా ఉండాలి, రాత్రి భుజించరాదు. భోజనం చేయొద్దని చెప్పారు కాబట్టి టిఫిన్ చేయొద్దని చెప్పలేదు కదా అని చెప్పేసి టిఫినే భోజనం కంటే ఎక్కువ తయారు చేసేసి తింటాం, అది హాని, అది సరైనది కాదు. ఉపవాసం అంటే ఉపవాసమే, ఇది మన ప్రాచీన సాంప్రదాయం, ఇది శాస్త్రీయ కర్మలు. ఇది ఎవరు, ఏ సాంప్రదాయస్తులు ఒప్పుకుంటారు దీన్ని అంటే అర్థం ఏమిటంటే నిషిద్ధ కర్మలు వదలాల, శాస్త్రీయ కర్మలను సత్కర్మలను ఆచరించాలి. నా కొరకు సకల కర్మలు వదిలిపెట్టండి అంటే ఏదైతే నిషిద్ధంగా ఉందో అది వదిలిపెట్టండి. ఏకాదశి దినము భుజించరాదు. ఇలాంటి కొన్ని మనకు విధి వాక్యములు వినిపిస్తుంది. పరద్రవ్యాన్ని అపహరించవద్దండి, పరులను హింసించవద్దండి, పరుల ప్రాణము తీయొద్దండి, ఇది నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మ వదిలితే లాభమేమి అంటే భగవంతుడే చెప్తాడు, నా పూజ 2 రకములు. ఒకటి నేరుగా అర్చన, అభిషేకము, నైవేద్యము, దీపారాధన, ఇది ఒక పూజ అయితే ఇంకొక పూజ ఏమి అంటే నిషిద్ధ కర్మలు, ఈ పాపకర్మలను పూర్తిగా వదిలేస్తే అది నన్ను పూజించినట్టుగా అవుతుంది. నేను చేసినటువంటి ఈ నిషిద్ధ కర్మలను పరిత్యాగం చేశాను అంటే భగవంతుడు ప్రీతుడవుతాడు. బలిచక్రవర్తికి ఇదే బోధిస్తాడు. నీవు మంచి యజ్ఞము యాగం అంతా చేశావు, నీకు ఇంకా శోభ రావాలన్నట్టయితే ఈ చెడు పనులు దేవతలు ఋషులపైన యుద్ధానికి వెళ్ళి చేయొద్దు, నీకు ఇంకా మంచిదవుతుంది అంటే అప్పుడు అది అతడు బలిచక్రవర్తి వీరిని హింసించేది వదిలేస్తే అది భగవంతునికి సంతోషమని అర్థం కదా. సత్పురుషులైన వారు ఈ కర్మను తప్పనిసరిగా చేస్తారు. భగవత్ ప్రీత్యర్థంగా సకల నిషిద్ధ కర్మలను పరిత్యాగము చేస్తారు. అది ఒక సత్పురుషుల లక్షణం. అలాగే త్యక్త స్వజన బాంధవా, తమ బంధువర్గాన్ని అందరినీ దూరం పెట్టండి. శాస్త్రం చెప్పేది ఎందుకంటే మేము ఎప్పుడో చేసేసాం ఆ పని. పెండ్లైన వెంటనే అమ్మను నాన్నను వేరే చోట పెట్టేశాము, మేము వేరే ఉన్నాము, శాస్త్రోక్తంగా మేము ఆచరిస్తున్నాము. అలా వదిలిపెట్టమని చెప్పలేదు. తల్లి తండ్రిని వదిలిపెట్టి తీర్థయాత్రలు చేసినా దాన ధర్మలు చేసినా కూడా అది ఏమవుతుంది? ఆహుతి యజ్ఞంలో మండే అగ్నిజ్వాలలో వేయాలి కానీ నీళ్లలో కాదు కదా. తల్లి తండ్రిని వదిలి వారిని సుఖపరచక వారికి దుఃఖాన్ని కలిగిస్తూ ఎన్ని సత్కర్మలు చేసినా లాభం లేదు, ఫలితం రాదు. మళ్ళీ అలాంటి బంధువులను వదిలేయమని చెప్తున్నారంటే అర్థమేమి? నా కొరకు బంధువులు అంటే ఎలాంటి బంధువులు? రాబంధువుల వలె ఉన్నటువంటి బంధువులు. దాన్ని వ్యాఖ్యానకాలు దానికి చాలా చక్కగా చెప్తారు. ఒక వ్యక్తికి దైవము కంటే వేరేది ఏమీ లేదు, నిత్యము దేవతారాధన పూజ అంత చేసుకుంటుంటాడు. ఎవరైనా బంధువులు వస్తారు, ఆ బంధువులు వచ్చినప్పుడు దేవుని పూజకు హాలిడే. ఆ రోజు దేవుని ఇంట్లో చేసే పనులు ఏదీ ఉండదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు వచ్చారు.
వాళ్ళు వస్తే ఆపాలనా? లేదు. వాళ్ళు అంటారండి, ఎప్పుడు నీ ఇంట్లో పూజ పునస్కారం ఇవే చేస్తారా, మా అలాంటి వాళ్ళు వస్తే ఎంజాయ్ చేయరా అని అంటారని వారిని ప్లీజ్ చేసే కొరకు దేవునికి చేసే సపర్యలు ఆపేస్తాం. భగవంతుడు అంటాడు, రేపు నీవు కింద పడితే నిన్ను లేపేది, నీకు అనుగ్రహించేది వారు కాదు కదా, నేనే కదా. నా కొరకు అలాంటి ఏ బంధువులైతే మనం చేసే మంచి పనికి హానిని కలిగిస్తారో, దానం చేయొద్దు, ధర్మం చేయొద్దు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని సత్కర్మలను ఏ వ్యక్తి అయితే నిలుపుతాడో అలాంటి బంధువులను వదిలిన పాపము రాదు. నిన్ను బలాత్కారంగా నరకలోకానికి తీసుకువెళ్ళేవారు, నీవు అలాంటి వారిని వదిలి మంచి మార్గానికి రావాలన్నట్టయితే వారిని వదిలితే నాకు సంతోషం, నన్ను పూజించినట్టుగా అవుతుంది అని అలాంటి బంధువులకు దూరంగా ఉండండి అని చెప్పారు. మదాశ్రయ కథామృష్టాః శృణ్వంతి చ కథయంతి చ. ఎప్పుడు నా కథలలో నా చరిత్ర, నా మహిమను వినుటలో ఆసక్తి ఏ వ్యక్తికి సదా ఉంటుందో, కొందరికి రుచి అయిన మంచి రోజు రోజుకు ఒక్కొక్క వంట చేసుకొని తినాలని చాలా ఆనందం ఉంటుంది. ఈరోజు సాంబార్ చేశారు, రేపు పప్పు చేయండి, రేపు ఇంకొక తాళింపు చేయండి, రేపు ఇది, చాలా ఆనందపడతారు. పడండి, దేవుడిచ్చాడు, తినే శక్తి ఉంది, దేవుడు మీకు సంపద ఇచ్చాడు, తినడానికి వద్దన. కాకపోతే తిండిపైన, ఆహారములపైన రుచికరములైనటువంటి ఆహారాన్ని ఎలాగ ఇష్టంతో స్వీకరిస్తావో భగవంతుని కథామృతం అనే దానికి అది ఆ రుచి ఇంకా వేరే పదార్థానికి రాదు. ఒకరోజు వంట చేసినప్పుడు, నిన్న చేసిన వంటని ఈరోజు చేస్తూ ఉన్నట్టే ఉప్పు ఎక్కువ పడవచ్చు, కారం ఎక్కువ పడవచ్చు, ఉప్పు లేకపోవచ్చు, ఎంత వేసినా రుచి రాకపోవచ్చు. భగవన్నామస్మరణము ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే ఎప్పుడూ ఒకే రకమైన ఆనందమే కలుగుతుంది. మీరు ఎప్పుడూ భగవంతుని కథా కాలక్షేపం శ్రవణం చేస్తూ అందులో రుచి రోజు రోజుకు కొత్త రుచి కనిపిస్తుంది. మదాశ్రయ కథామృష్టాః శృణ్వంతి చ గృణంతి చ. నా కథలు వినుటయందు ఆసక్తిని చూపుతూ, ఆనందపడుతూ, మైమరిచిపోతూ, ఆనంద బాష్పములను రాలుస్తూ ఎప్పుడు ఆ కథల యందు ఆసక్తి ఏ వ్యక్తికి ఉంటుందో వాడు సత్పురుషుడు, వాడు సజ్జనుడు. మనకు తీర్థయాత్రలు చేత కాదు, పెద్ద యజ్ఞములు కోట్లు పెట్టి చేయడం సాధ్యం కాదు. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ, పౌండరీకాది యాగములు చేసే అర్హత లేదు, శక్తి లేదు, శారీరక శక్తి లేదు, మంత్రశక్తి లేదు, ధనశక్తి లేదు, ఆయుష్ లేదు. కొన్ని యాగములు 12 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు. అంతసేపు అన్ని రోజులు అన్ని కోట్లు పెట్టి ఎలా చేస్తాం? డబ్బు లేనివాడు దరిద్రుడు, కాళ్ళు లేనివాడు, ఎక్కడ పోయి సంపాదించే శక్తి లేనివాడు కూడా ఈ యజ్ఞం చేయొచ్చు. ఏది? శ్రవణ యజ్ఞం, శాస్త్ర శ్రవణము. ప్రవచనం వింటూ ఉండడానికి చాలు కదా, చెవి ఉంటే చాలు. భీష్మాచార్యులు శరతల్పంపై పడుకున్న రోజుల్లో ఒక్క క్షణం కూడా వ్యర్థపరచక భగవద్ ధ్యానాన్ని, భగవత్ కథను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనం అట్లా లేం కదా, గట్టిగా ఉన్నాం కదా. భగవంతుని కథను, మహిమతో కూడిన ఆ కథను ఎప్పుడు వింటూ ఉంటారంట మహానుభావులు. వారు వింటారు, ఎవరని అడిగితే చెప్తారు.
శృణ్వంతి చ గృణంతి చ. వినటము, ఇంకొకరికి చెప్పటము, వారే మననం గావించటం. వివిధాః కథాః, రకరకములైన భగవంతుని అవతార కథలు, భక్తులను ఉద్ధరించింది. భక్తులపైన ఎంత అనుగ్రహం అతనికి. నిజంగా ధన్యమైన జీవనమట అది. ఆంజనేయుడే చెప్తాడు ఇది. శ్రీరామచంద్రుడు తన రాజ్యములో అందరినీ సుఖంగా ఉంచాలని, ఎవరు ఏమడిగినా అడిగిన కోరికలు రాముడే స్వయంగా తీర్చుతూ ఉండేవాడు. ఒక్క వ్యక్తి తప్ప, హనుమంతుడు. అందరికీ వాళ్ళు ఏం అడుగుతారో ఇచ్చేవాడు. హనుమంతుని చాలాసార్లు అడిగాడు, హనుమా నీకేమి ఇవ్వలేదు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఎన్నోసార్లు అడిగినా నాకేమొద్దు. చాలాసార్లు అడిగాడు. ఒకసారి ఒక మాట చెప్తాడు, త్వత్పాద సేవారతి రేషనైచ్చత్. స్వామి, నీ రాజ్యములో ఏ భోగమును ఏ సుఖమును అనుభవించినా నన్ను అడిగేవారు ఎవరు లేరు. నీవు నాకు ఇచ్చిన స్వేచ్ఛ చేత నేను ఏమైనా ఆచరించవచ్చు. అయితే నాకు ఒకటి దుర్లభం, నీ పాదసేవ. త్వత్పాదసేవారతి. నాకు సుఖం ఎక్కడుంది అంటే నీ పాదములు సేవించటంలో నాకుండే రుచి వేరే భోగముల యందు లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం. ఇక శ్రీరామచంద్రుడు పరంధామకు వెళతాడు. అందరినీ పిలిచాడు, మోక్షం ఎవరికి కావాలి రండి, అందరికీ ఇస్తాను. చాటింపు వేశాడు. వచ్చారు, ఇష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చారు. హనుమంతుని దగ్గరకు రాముడు వస్తాడు. హనుమంత, ఇప్పటికైనా నీకేం కావాలో చెప్పు, నీకు ఇచ్చి వెళతాను నేను. చివరిలో 2 కోరికలు హనుమంతుడు కోరుతాడు. ఒకటి ఏమింటే, ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీశ మీ హ్రాస వివర్జితా తదా. రామా, ఇన్నిసార్లు అడుగుతున్నావు, నాకు నీవు ఇవ్వదలిస్తే అడుగడుగున పెరిగే భక్తి నీ యందు భక్తి కలగాల. అది ప్రవర్ధతాం, అభివృద్ధి కావాలి. క్షణానికి ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే. క్షణానికి భక్తి పెరగాల. మాకు పెరుగుతుంది. ఏదో ఒక సన్నివేశంలో, ఏదో ఒక కథ వింటే భక్తి భావన వస్తుంది. చెప్తారు కదా, శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యమని. ప్రవచనం వింటూ ఉంటే ఆ కథలు విని వైరాగ్యం కలుగుతుంది. శ్మశానంలో చూస్తే ఆ దహనం చేస్తూ ఉంటే ఆ శవాన్ని, ఒకరోజు నన్ను కూడా ఇట్లే దహనం చేస్తారు, ఇంకా వద్దు ఈ జీవనం అనుకుంటాడు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మీరు అడిగిన కూర చేశారండి, రండి వంట భోజనానికి పిలిస్తే మర్చిపోయి మళ్ళీ భోజనానికి వచ్చేస్తాడు. ఇది తాత్కాలికంగా ఉండేది. ప్రవచనం ఇన్నంతవరకు బాగుంటుంది, తర్వాత మామూలు అయిపోతుంది. ఇలాంటిది ఉంటుందని హనుమంతుడు రామునితో అడుగుతాడు. ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు భక్తి తగ్గకూడదు, క్షణానికి భక్తి పెరగాలి. నీ అనుగ్రహం ఒకటి ఉండండి, ఇవి 2 తప్పితే నాకేమి వద్దు. ఇంకొకటి అంటాడు, ఇంకొక అనుగ్రహం చెయ్యి. ఏది? యస్తే కథా సేవక ఇవ సర్వదా సదా రతిస్త్వయ్యచలైక భక్తి సజీవమానో నపరక్కతంచితే. ఏ మనుష్యుడు ఎప్పుడూ నీ కథా కాలక్షేపం చేస్తూ ఉంటాడో, భక్తి
చేస్తూ చేస్తూ కథను వింటూ వింటూ భక్తిని అభివృద్ధి పరుచుకుంటాడో ఆ మనిషి జీవనము సార్థకం. అతడు నిజమైన మనిషి, నిజమైన భక్తుడు అనిపించుకుంటాడు. ఎవడైతే తన జీవనంలో నీ కథను వినడో వాడు బతికి ఉన్నను కూడా మృత శరీరముతో సమానం. జీవన్మృతుడు, జీవన్ముక్తులు ఉంటారు, వీడు జీవన్మృతుడట. నీ కథాతత్వాన్ని వినే విషయంలో ఆదరము లేనివాడు, శ్రద్ధ లేనివాడు, విననివాడు మనిషి అయినా వాడు బతికి ఉన్నవాడని చెప్పరు. ఊపిరాడినా వాడు ప్రాణముందని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు. ప్రాణముండి చనిపోయిన వాడట. ఎవడు వాడు? నీ కథను ఆస్వాదించినటువంటి వ్యక్తి. నాకు మాత్రం అలా చేయొద్దు, నీ కథను రోజు వినే భాగ్యాన్ని కల్పించు. హనుమంతుని యోగ్యత ఎంత గొప్పది! అతడు చేసిన సాహసమేమి, అతడు చేసిన సేవ ఎటువంటిది, అతని జ్ఞానం ఎంత మేరుపర్వత సదృశమైనటువంటిది, అతని నిష్ఠ, అతని బ్రహ్మచర్యము, భక్తులను అనుగ్రహించుటలో అతని శక్తి ఎలాంటిది. కొందరికి దేహబలం ఉంటుంది, కొందరికి బుద్ధిబలం ఉంటుంది. బుద్ధిబలం ఉన్న వారికి దేహబలం లేదు, దేహబలం ఉన్న వారికి బుద్ధిబలం లేదు. ఇతనికి దేహబలము బుద్ధిబలముతో పాటు ఆధ్యాత్మిక బలము కూడా ఉంది. కాబట్టి ఒకే వ్యక్తిలో ఆధ్యాత్మిక బలము, బుద్ధి బలము, దేహబలము అనే త్రివేణి సంగమము అతనిలో గూడు కట్టుకొని ఉన్నది. ఇలాంటి వ్యక్తి కూడా శ్రీరామచంద్రుని వరము అడిగేటప్పుడు ఏమడుగుతాడు? యస్తే కథా సేవకయేవ సర్వదా. ఏ వ్యక్తి సర్వదా ఎప్పుడు కూడా నీ కథా కాలక్షేపం చేస్తూ ఆనందపడిపోతాడో, ప్రపంచమే మర్చిపోతాడో, అతడు నిజంగా నీకు కావలసినటువంటి వ్యక్తి. నన్ను ఆ మార్గంలో తీసుకెళ్ళి నాకు రోజు నీ కథా తత్వం వినే భాగ్యాన్ని కల్పించు అని చెప్పేసి శ్రీహరిని, శ్రీరాముణ్ణి హనుమంతుడు వేడుకుంటాడు. అదే చెప్తారు ఇక్కడ, శృణ్వంతి మదాశ్రయ కథామృష్టా శృణ్వంతి చ గృణంతి చ. ఎప్పుడు నా కథా సముద్రములో నిమగ్నులై ఉంటారో వారు సాధువులు, వారు సత్పురుషులు. తయేతే సాధవ సాధ్వీ, వీరే సత్పురుషులు. ఆకారం చూచి కాదు, సత్పురుషుల లక్షణాన్ని గుర్తుపెట్టేది ఈ విధంగా ఉంటారు. ఇలాంటి సత్పురుషుల యొక్క సహవాసమే మనకు మోక్ష మార్గానికి ఒక్కొక్క మెట్లు ఎక్కినట్టుగా ఉంటుంది. ఇది కపిల పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. సమయము కాలాతీతం ఎక్కువగా అవుతుంది. ఈ అద్భుత తత్వములను ఒక అబల దగ్గర దేవహూతి అనే ఒక స్త్రీ, ఆమెను నిమిత్తం చేసుకొని చెప్తున్నాడు. అంటే మహానుభావులు చెప్పేటప్పుడు నేరుగా మనకు చెప్పరు. వాళ్ళు ఒక అద్భుత ఆధ్యాత్మిక శక్తి సంపన్నులను చూచి వారిని నిమిత్తం చేసుకుంటారు. అర్జునుని నిమిత్తం చేసుకుంటే ఇది వచ్చింది భగవద్గీత. దేవహూతిని నిమిత్తం చేసుకొని ఆధ్యాత్మిక తత్వముల సంగ్రహాన్ని మాకు వినిపించాడు ఆ పరమాత్మ. అంటే కపిల వాసుదేవుని ఒక అంతరంగమైనటువంటి ఒక ఆలోచన ఏమంటే, మోక్షానికి వెళ్ళేవారు విద్వాంసులు, పురుషులు, గొప్ప గొప్ప వారని మాత్రమే భావించొద్దండి. వారు వెళతారు, లేదని కాదు. కాకపోతే ఒక అబలలు స్త్రీలు కూడా వారిలో అద్భుతమైనటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో, తత్వ జిజ్ఞాస ఉన్నటువంటి స్త్రీలు ఏ విషయంలో తక్కువ కారో వారు కూడా మోక్షానికి అర్హులైనటువంటి వారు. కాబట్టి సకల స్త్రీలకు, తల్లులకందరికీ కూడా
కపిల పరమాత్ముడు ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు కూడా స్త్రీలు, చిన్నపిల్లలైన యువతి, ఆ యువతులకు చెప్తున్నాడు, రేపు మీరు తల్లులవుతారు. ఆ తల్లులైనప్పుడు మీ బిడ్డల్ని ఎలా పోషిస్తారు? కాన్వెంట్ స్కూల్ పంపిస్తారు, షూటు బూటు కొనిస్తారు, వాళ్ళు అడిగింది ఇస్తారు, అంత ఇస్తారు. అయితే జీవనం అంతా కూడా చీకటి చేస్తారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తల్లిదండ్రులు చూపక లౌకిక ప్రపంచాన్ని చూపిస్తూ లౌకికమే మీకు సర్వస్వమని చెప్పి చివరకు ఆ పిల్లలు పెద్దలే చివరిలో వాళ్ళు బాధపడుతూ, నాకు ఇలాంటి మంచి విషయాలు మా పెద్దలు నేర్పించలేదు అని చెప్తే ఆ దోషము తల్లిదండ్రులకు సంక్రమిస్తుందట. మీరేం చేయాలా? మీరు మీ పిల్లలని మీకు మంచి కుమారులు కావాలని భావించండి. కపిలుని వంటి వ్యక్తులు మీకు కలుగుతారని ఆ తల్లి సూచిస్తుంది. ఆ కుమారుడు, తల్లి ఇలాంటి తల్లి మీకు రావాలా, మీరు ఇలాంటి కథలను తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. దేవహూతి ఆమె ఒక యోగీశ్వరుడైనటువంటి కపిలునికి తల్లి మాత్రమే కాదు, మరొక యోగీశ్వరుని పాణిగ్రహణము చేసినటువంటి ఒక సాధ్వి ధర్మపత్ని కూడా ఆమె. గొప్ప యోగీశ్వరుడు కోరుకొని పెళ్లి చేసుకున్నటువంటి యువతి ఆ దేవహూతి. నాకు ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తండ్రికి చెప్పి ఒప్పజెప్పి తన అంతస్తు ఆస్తిని కూడా చూడక, ఈ అంతస్తు ఆస్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ అంతస్తు ఆస్తి రాదు, నేను వెళ్ళేటప్పుడు నేను ఏమి సంగ్రహిస్తానో అది నా వెంట రావాలంటే నేను చేయి పట్టవలసింది, పాణిగ్రహణం చేయవలసింది ఆ ఘోరమైన అరణ్యములో నివసించి కట్టుటకు నారబట్టలు తప్పితే వేరే ఏమీ లేనటువంటి ఒక పర్ణశాల తప్పితే మరొక ఆస్తి లేనటువంటి ఒక యోగీశ్వరిని చేయి పట్టడానికి ఉత్సాహంతో ముందుకు వెళ్ళింది కదా. తాను సకల యువతులకు అందరికీ ఛాలెంజ్ చేసింది, మీరు మీ జీవనము సార్థకం చేసుకోవాలన్నట్టయితే ఒక మంచి వారిని, మంచి మార్గాన్ని, ధర్మ మార్గాన్ని నమ్మిన, నీతి మార్గాన్ని నమ్మినటువంటి పురుషులకు మీరే వెతికి వెళ్ళి వాళ్ళను పెళ్లి చేసుకోండి. ధర్మము నీతి తప్పకుండా ఉండేటట్టుగా ఉండండి. మీ జీవనము ధర్మమయమవుతుంది, నీతిమయమవుతుంది. మీరు సుఖంగా ఉంటారు, మీ పరివారము సుఖంగా ఉంటారు అని ఈ కథ మనకు మన యువతి యువకులకందరికీ కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ వినేవాళ్ళందరూ కూడా దాదాపు పెద్దవాళ్లే ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఇంకా ముందు కాబోయే సీనియర్ సిటిజన్స్ ఉంటారు. అయితే చిన్నపిల్లలు ఎవరూ కూడా ఇక్కడే కాదు, ఇక్కడ రాలేదు అని చెప్పి చెప్పడమే కాదు, ఎక్కడ ప్రవచనాలు జరిగినా కూడా వినేవాళ్ళందరూ కూడా వయసు అయిన వాళ్ళే. ఎందుకు వయసు అయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏం లేదండి కాబట్టి వాళ్ళకి ఇంట్లో పనులు ఉండదు. ఇంకా కొందరు అంటారు ఇంట్లో కోడలు వాళ్ళని తరిమేస్తారండి, ఎక్కడైనా పోయి చేసుకోండి అందుకు వెళ్ళిపోతారు. అందరికీ అలాగేం లేదు, సంతోషంతో పంపించే వాళ్ళు ఉన్నారు. మేమైనా చేయలేము, మాకు ఈ బంధం ఉంది, మీరు పెద్దలు మీరైనా వీరండి అని ఒక మంచి మనసుతో పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా కానీ ఒకటే నా సూచన, ఇది ఎక్కడైనా వేరే చోట ఎక్కడ జరిగినా కూడా కొందరైనా కూడా యువకులు ఉండాలి దీనికి. వారు ఎప్పుడూ రమ్మని కాదు, అప్పుడప్పుడు ఇలాంటిది వింటే కూడా వాళ్ళ జీవనంలో పరివర్తనం ఉంటుంది, తప్పకుండా వస్తుంది. కాబట్టి అలాంటి యువజనాంగానికి ఈ తల్లిదండ్రులు పెద్దలు మీరు సహకారం ఇవ్వాలా. వాళ్ళను కూడా ఎప్పుడు రాకున్నా ఎప్పుడైనా కొన్ని ఒక ప్రత్యేక దినాల్లోనైనా కూడా ఇలాంటి సత్సంగంలో వారు భాగం వహించేటట్టుగా చేయాలని చెప్పేసి పెద్దల యొక్క ఆశయాలు నా ఆశయమని చెప్పాను. అలా చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో కూడా ఇలాంటి నైమిషారణ్య కార్యక్రమాలు జరిగినా వాళ్ళు వస్తారు. మీ జనరేషన్తోనే ఇలాంటిది ఆగిపోకూడదు, ఇది తిరిగి ఇంకా ఇదే విధంగా ముందుకు వెళుతూనే ఉండాలి. కాబట్టి యువజనాంగానికి మనం ఒక దారి చూపించాలా, అది మన కర్తవ్యము అని
చెప్తూ ఈనాటి ఈ ప్రవచనాన్ని ఇక్కడికి నిలుపుతాను. రేపు మళ్ళా కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. Like and subscribe Eagle Media Works.